ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా నా నిండు వందనాలు. కీర్తనకారుడు 49వ అధ్యాయం మొత్తం కూడా ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యం కానీ, ఈ లోకంలో ఉన్న ధనము కానీ అవి విలువలేనివి అని అంటున్నాడు. మనం దేనికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం ఈ దినాన? డబ్బుకు ప్రాధాన్యత ఇస్తున్నామా, లేక దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నామా? దేవుని మనం ప్రేమిస్తూ ఉన్నామా, లేక ధనాన్ని మనం ప్రేమిస్తూ ఉన్నామా? ఈ లోకంలో ఉన్నటువంటి ధనముతో మనం దేవుణ్ణి సంతోష పెట్టలేము. ఈ లోకంలో ఉన్నటువంటి గొప్ప పేరుతో మనము దేవుని సంతోష పెట్టలేము. మరి మనం దేవుని ఎలా సంతోష పెట్టగలము? అంటే దేవుని మనం ఎలా ఆయనకు ఇష్టడైనటువంటి వ్యక్తిగా మనం జీవించగలము అని మనం చూసినప్పుడు, దేవుడు ఏదైతే కోరుకుంటాడో, దేవునికి ఏదైనటువంటి అంటే అనుకూలమైనటువంటి హృదయం కలిగి, మనకున్న ఇష్టాలన్నీ కూడా పక్కన పెట్టి, ఆయన ఇష్టానికి మనము విలువ ఇచ్చి, ఆయన ఇష్టానికి మనం విధేయత చూపినప్పుడు, అటువంటి జీవితాన్ని దేవుడు సంతోషించేవాడుగా ఉంటాడు. అటువంటి జీవితాన్ని దేవుడు ఆశీర్వదించేవారుగా ఉంటారు. నిజానికి లోకంలో మనుషులందరూ కూడా దేని వెంట పరిగెడతా ఉన్నారంటే ధనము వెంట, మంచి పేరు లేక మంచి అధికారం కోసము వారు చెయ్యని పనులంటూ లేదు. కానీ దేవుని వైపు, దేవుని మాట వైపు మనము ఆయన మాటకు విధేయత చూపించి మనము జీవిస్తున్నాము. ఈ లోకములో మీరు ధనము కూర్చుకొనకుడి, ఇక్కడ సిమెటైనను తుప్పైనను తినివేస్తుంది అని దేవుడు చెప్పినా కూడా, ఆ తాత్కాలికమైనటువంటి ఆ సంపాదన కోసం మనుషులు దినాన పరిగెడుతూనే ఉన్నారు.